మేమైతే ఎక్కడికి వచ్చామో మీరైతే గెస్ చేయండి. నేనైతే చాలా ఇంటికి అయితే పెట్టలేదు, జస్ట్ ఇంటి ఇచ్చాను, కొంచెం మాత్రమే ఇక్కడ యాడ్ చేశానండి షార్ట్ కట్లో. నేను ఎక్కడికి వెళ్ళాను అనేది గెస్ చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఏం వీడియో, నేను ఎక్కడికి వెళ్ళాను, ఎందుకు పెట్టాను అనేది అయితే మీకు ఇంటి ఇచ్చాను. మీలో ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ నన్ను లైక్ చేసే వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు ఉంటే దీన్ని చూసి నాకు గెస్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే ఇవ్వండి. మా పాప అయితే అలా ఇలా తిడుతుంది. గెస్ చేయండి ఫ్రెండ్స్, గెస్ మీ. నేను ఎక్కడికి వచ్చాను, వీడియో కొంచెం ఎందుకు తీసాను అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్. అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ బాగుండాలని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా నేనైతే సండే రోజు సండే ఆర్ మండే ఐడియా లేదండి నేను ఇడ్లీ ఎప్పుడు చేసింది అనేది. ఓకే, సండే రోజేనండి. ఇంకా సండే రోజు అయితే నేను ఇడ్లీకి నానబెట్టాను. నానబెట్టిన తర్వాతకైతే సండే రోజు అయితే నేను ఇంకా ఇడ్లీకి అంతా ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. మండే టిఫిన్కి అయితే ఇంకా మిక్సీలో ఆడించానండి. ఆడించిన తర్వాత ఇంకా ఇలా బాక్సులు అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి. మేబీ ఇడ్లీ పిండి నాకైతే ఒక 2 డేస్ మాత్రం వస్తుంది. ఇంకా మేము ముగ్గురమేనండి తినేది, మా హస్బెండ్ అయితే తినరండి. ఇంకా నేనైతే మిక్సీలో వేసిన తర్వాతకి ఇడ్లీ బ్యాటర్ను అండ్ మినపప్పునైతే నేను మిక్స్ చేస్తున్నాను, కలుపుకుంటున్నాను. ఇంకా ఎప్పుడైనా సండే రోజు ఇట్లా సండే ఈ టైంలో నేను వేసి పెడతానండి. ఇంకా ఫ్రీగా చేసుకోవచ్చు కదా ఇడ్లీ లాంటిది. ఇంకా సాటర్డే రోజు అట్లా దోశ, ఇంకా ఒక్కొక్క డే ఒకటండి టిఫిన్ అయితే. ఇంకా నేను ఎలా అయితే వెళ్తున్నాను. ప్లీజ్ అండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అడగడం మర్చిపోయానండి మిమ్మల్ని. ప్లీజ్ కొంచెం రిక్వెస్ట్ చేసి అయితే నేను చెప్తున్నాను. ఇంకోటండి, నేను ఎక్కడికి వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎంతమంది కామెంట్ చేస్తారు అనేది అయితే నేను చూస్తానండి. అంటే నేనంటూ నచ్చిన వాళ్ళు ఒక్కరో ఇద్దరు అయినా ఉంటారు కదా నా వీడియోస్ చూసి. ఇంకా నేనైతే 500 సబ్స్క్రైబ్ దగ్గర ఆగాను. ఇంకో 500 సబ్స్క్రైబర్స్ ఈ 1 మంత్లో రీచ్ అయితే నేను సక్సెస్ అనేది అవుతాను. అన్ని సక్సెస్ ఒకేసారి చేసుకుంటానండి. మీకైతే చిన్న ఇంటి ఇచ్చాను. నేను ఎక్కడికి వెళ్ళాను అనేది పెట్టండి. ఈ రీతిగానైతే నేను దోశ పిండినైతే ఫైనల్గా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇదైతే కంప్లీట్గా నేను నెక్స్ట్ బ్లాగ్ అండి. ఇది 2 డే బ్లాగ్ ఉంటుంది చూడండి. ఇంకా నేనైతే ఇది 2 డేస్ బ్లాగ్ అండి చూడండి. కంప్లీట్గా మార్నింగ్ నుండి మా పాప నిన్నటి వీడియోలో మీకు చెప్పాను కదండి 10 వరకు మా హస్బెండ్ పోయే వరకు నా వర్క్ ఎట్లా ఉంటుంది అనేది అయితే మీకు వీడియోలో చెప్పాను. సేమ్ కంటిన్యూషన్ వీడియో అండి ఇదైతే చూడండి. ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగ్ ఆ రోజు లేసానండి. 6కే లేసాను. నేను డైలీ అయితే 6కే లేవాలండి. ఎందుకంటే 6కి లేస్తేనే నాకైతే వర్క్స్ అనేది స్టార్ట్ అయ్యి ఇంకా పాప పోయేసరికి అయితే నేను వర్క్స్ అనేది కంప్లీట్ చేస్తాను. లేకపోతే వర్క్ అనేది టైంకి అందది, పాప తినకుండా వెళ్ళిపోతుందండి. ఇంకా నేనైతే లేవడమే మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదండి. టిఫిన్ దగ్గరికి వెళ్ళిపోతానండి. ఇంట్లో వర్క్ అయిపోయిన తర్వాతనే బయట వర్క్ చేస్తానండి. బయట చేసేసి నేను ఇంట్లోనైతే నేను చేయను. ఎందుకంటే సమ్ టైంలో ఒకవేళ టైం సరిపోకపోయినా పాపకి ఇంట్లో వర్క్ అంటే టిఫిన్, పాలు, వాటర్ అన్నీ రెడీ చేసి తనకు పోయిన తర్వాత అయినా నేనైతే బయట వర్క్ అయితే చేసుకోవచ్చు కదా. సో అట్లనేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇంట్లో వర్కే స్టార్ట్ చేస్తాను. అదే డైలీ నేను వెళ్ళడం నేను టిఫిన్ దగ్గరికే నేను వెళ్తానండి. ఇంకా ఆ రోజైతే టిఫిన్స్ పెడుతున్నాను చూడండి. మా ఇంట్లో ఎట్లుంటుందంటే ఎక్కువ పెట్టిన రోజేమో ఎవరు తినరండి, తక్కువ పెట్టిన రోజు నాకు కావాలి అంటారు. ఎంతమంది ఇంట్లో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఏం చేశాను, 2 ప్లేట్స్ మాత్రమే పెట్టాను ఆ రోజు. ఎందుకంటే మేము టిఫిన్స్ అనేది లిమిట్స్లో తింటాం, మరి ఎక్కువైతే తినము. నేను 2 or 3 తింటా, చిన్న పాప 2 or 3 తింటుంది. ఇంకా పెద్ద పాపనైతే 2 ఇంట్లో తింటుంది, 2 బాక్స్లో పెడతానండి. ఇంకా డైలీ అయితే ఒకసారి తింటారు, ఒకసారి తినరు అనేసి నేనేం చేశానంటే ఓన్లీ 2 ప్లేట్స్ మాత్రమే పెట్టానండి. పెడితే ఆ రోజు నాకు సరిపోలేదు అండ్ మా చిన్న పాపకు సరిపోలేదు అని ఏం చేద్దామంటే ఇంకా నెక్స్ట్ డే ఏం చేశాను, మళ్ళీ ఎక్కువ వేసానండి. కానీ ఆ డే ఎవరు తినలేదండి. ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా మా ఇంట్లో ఇలానే జరుగుతుందండి. ఎక్కువ వేస్తేనేమో తినరు, తక్కువ ఉన్న రోజేమో నాకు కావాలి అంటారు. నాకేం అర్థం కాదు ఇట్లా ఎందుకు అవుతుంది అనేది.
చూడండి కంప్లీట్ బ్లాక్. మార్నింగ్ నా హడావిడి చూడండి మామూలుగా ఉండదండి. 6కి లేస్తే 10 వరకు అసలు నాన్ స్టాప్ వర్క్ ఉంటుందండి. ఇంకా 10 తర్వాతకి కొద్దిసేపు కూర్చుంటే నా ప్రాణం అయితే ఎంత హాయిగా ఉంటుందండి. ఒక 1 అవర్ 2 అవర్ అయితే బ్రేక్ ఇస్తాను. బ్రేక్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూషన్ అండి. బట్టలు ఆరేయడం, మళ్ళీ ఏమైనా బాసలు ఉంటే తోమడం, చిన్న పాపకి తినబెట్టడం, చిన్న పాపకి మళ్ళీ స్నానం చేయించడం, ఇదే వర్క్ ఉంటుందండి. ఇంట్లో ఉన్నట్టుగానే అసలు పని తీరదండి. ఇంట్లో చేసిన నేను ఇంత ముందు కూడా మీకు చెప్పానండి, ఇంత ముందు కూడా ఇంట్లో చేసిన పనికైతే వాల్యూ ఉండదండి. నేనైతే కంప్లీట్గా ఇంకా నేను నెక్స్ట్ అయితే దోశ వేసాను, ఇడ్లీ వేసాను. ఇడ్లీ వేసి అయితే గ్యాస్ మీద పెట్టేశాను. చూడండి నేనైతే వర్క్ ఇలానే చేసుకుంటానండి. ఎంతమంది ఇలా వర్క్ చేసుకుంటారని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ముందు వీడియోస్లో మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్ చేస్తానండి. అది ఏంటిది అనేది సస్పెన్స్ అండి, ఇప్పుడు చెప్పను. ప్లీజ్ అండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకో కొంచెం సక్సెస్ అయితే నేను సక్సెస్లోకి వెళ్ళిపోతాను. మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ మీ అందరి ఆశీర్వాదాలు అయితే నాకు ఉండాలండి. అట్లా నా పరిస్థితి ఎట్లుందంటే ఒక్క షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే ఒక్క సబ్స్క్రైబర్ వస్తున్నారండి. నాకే ఇలా అవుతుందా లేకపోతే ఎంతమందికి ఇలా అవుతుంది అనేది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నిజంగా సబ్స్క్రైబర్స్ రావడం అనేది చాలా కష్టం అండి. నేను రోజు ఒక వీడియో పెడితే ఈక్వల్ సబ్స్క్రైబర్స్ ఉన్నదండి. 537 వీడియోస్ పెడితే 537 సబ్స్క్రైబర్స్ అండి. అంటే ఈచ్ వీడియోకి ఒక సబ్స్క్రైబర్ వస్తున్నారండి. నాకు కౌంట్ అండి. నేను అనుకుంటున్నాను అంటే ఇంకా 500 వీడియోస్ చేస్తే నాకు ఇంకా 500 సబ్స్క్రైబర్స్ అవుతారు కదా అండి. ఇంకా నేను నెక్స్ట్ అయితే మళ్ళీ నేను చట్నీ దగ్గరికి వెళ్ళాను. చూడండి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ గిన్నెలో ఎందుకు చట్నీ చేస్తున్నానంటే నెక్స్ట్ మళ్ళీ ఇందులోనే కర్రీ చేస్తాను. నేను ఏ పని చేసినా షార్ట్ కట్లో చేస్తానండి. పని ఎక్కువ వేయలేకైతే నేను పెట్టుకోను. ఇందులోనే పల్లీలు ఏం చేసి నెక్స్ట్ టైం ఇందులోనే మళ్ళీ ఆయిల్ పోసేసి కర్రీ చేసుకుంటే పని అనేది షార్ట్ కట్లో అయిపోతుంది కదా అండి. నాకు ఇడ్లీలోకి దోశలోకి అయితే ఖచ్చితంగా పల్లి చట్నీ ఉండాల్సిందేనండి. పల్లి చట్నీ లేనిదే నేనైతే తిననండి. మళ్ళీ నేను చేసుకున్న చట్నీ అంటేనే నాకు చాలా ఇష్టం అండి. బయట చట్నీ అయితే నాకు ఇష్టం అనిపించదు. ఒకప్పుడు ఇష్టం ఉండే, ఈ మధ్యలో ఏమైందో ఏమో అండి అర్థం కావట్లేదు. అసలు బయట టిఫిన్స్ అండ్ బయట చట్నీస్ తినాలంటే ఎంత అసలు వాంటింగ్ లాగా అవుతుంది నాకైతే. రీసెంట్ టైంలో మా హస్బెండ్ బయట తెచ్చారండి. ఒకరోజు చట్నీలో ఏమైందంటే మిరపకాయ తొడిమ అండ్ పొట్టు ఇంకా ఏదో చిన్న కర్రలు, ఆ చట్నీ అసలు నాకు తినాలనిపించట్లేదండి. ఆ రోజు నుండి నాకైతే చాలా వామిటింగ్ లాగా అనిపించిందండి. ఇంకా నేనైతే ఇదంతా కాదు, అసలు మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకు ఈ బద్ధకం లేజీ అనేసి నేనైతే ఎక్కువ ఆల్మోస్ట్ 100కి 99% అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి. ఏదో సమ్ టైంలో మాత్రమే నేను బయట, అది కూడా నేను స్టాప్ చేయాలండి. మీకు అక్కడ చెప్తున్నాను చూడండి. అక్కడ ఇడ్లీ పెట్టాను, అక్కడ వాటర్ పెట్టాను, ఇక్కడ పాలు సెట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడైతే చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఇంకా చూడండి అన్ని సెట్ చేస్తున్నానండి. ఇంకా మార్నింగ్ నుండి 10 వరకు తీరని హడావుడి పనండి. చూడండి ఉదయం నుండి 6 గంటల నుండి 10 గంటల వరకు కంటిన్యూషన్గా నా పని అండి. పాపం దాదాపు ఆల్మోస్ట్ మదర్స్ అందరికీ, హౌస్ వైఫ్స్ అందరికీ అండ్ జాబ్ చేసే వాళ్ళందరికీ కూడా ఇదే బాధ కదండి. నెక్స్ట్ వచ్చేసి బియ్యం అండి. బియ్యం పాపకి నేను స్నాక్ ఐటెం పెడతాను అండ్ లంచ్ పెడతాను. స్నాక్ అంటే నేను మామూలుగా స్నాక్స్ అంటే ఏదో పాపడాల అండ్ ఉంటుంది కదండి, మిక్చరో ఫ్రూట్సో ఏదో పెడతారు కదా. నేనైతే స్నాక్ అసలే అట్లా పెట్టానండి. పాపకి టిఫినే స్నాక్ లాగా పెడతాను. టిఫిన్ అంటే ఇంట్లో ఏ టిఫిన్ చేస్తే చపాతి ఆర్ ఇడ్లీ, దోశ, పూరి, ఇంకా ఇంట్లో నేను రైస్ అన్నం అంటే సారీ అండి లెమన్ రైస్ ఏ అన్నం అయితే చేస్తానో అదే నేను పాపకు స్నాక్ పెడతాను. ఎందుకు అని మీకు క్వశ్చన్ రావచ్చండి. ఎందుకంటే పాప మార్నింగ్ ఆల్రెడీ కొంచెం గ్లాస్ పాలు తాగి 2 ఇడ్లీ తినేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ 11 వరకు పాపకు ఆకలి అవుతుంది కదా అండి. సో ఆ స్నాక్ అనేది పాపకి ఏం సరిపోతుంది, హెల్త్ అనేది చాలా పాడైపోతుంది కదా. ఆడపిల్లలు కదా అండి, చాలా బలంగా స్టెమినంగా ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇప్పుడు చిన్న పిల్లలే కావచ్చు, పోను వాళ్ళు ఎదుగుతుంటే ఇప్పుడు ఈ ఫుడ్ అనేది ఫ్యూచర్ ఎఫెక్ట్ ఇస్తుంది కదా అండి. సో నేను అందుకనేసి నేనైతే ఇవే పెడతానండి స్నాక్. మీ నర్సరీ నుండి ఇప్పుడు యూకేజీ అండి, ఇవే పెడతాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెడతాను. ఇంకా బియ్యం అయితే పెడుతున్నానండి. ఎందుకంటే ఎట్లకైనా మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్తారు కదా నెక్స్ట్ స్టెప్లో.
సో అందరికీ ఒకేసారి అయితే నేను రైస్ పెడుతున్నాను. ఇంకా రైస్ అయిన తర్వాతకైతే నేను కర్రీ ప్రిపేర్ చేయాలండి. ఈ మధ్యలో రీసెంట్ టైంలో ఏమవుతుందంటే నేను కర్రీ ఒకేసారి ప్రిపేర్ చేయలేకపోతున్నాను. 6 o'clock లేస్తే పని అందట్లేదండి, కూరగాయలు కోసి ఇవన్నీ. సో నేను ఏం చేస్తున్నానంటే పాప మందమేనండి, 2 ఉల్లిగడ్డల, 2 టమాటాల, 2 ఎగ్స్, 2 ఆలుగడ్డలు, ఏదైనా సరే 2 అయితే పాప మందం అప్పటికప్పటికి ప్రిపేర్ చేసి అయితే పెడుతున్నాను. ఎందుకంటే పాప కూడా కర్రీస్తో తినాలి కదండి. మళ్ళీ అయినా పాపకి ఏమైనా కూడా మళ్ళీ మనకి ప్రాబ్లం. అయినా ఒక కూతురు తినకపోతే ఒక తల్లికి ఎంత బాధ, ఎంత పెయిన్ ఉంటుంది అనేది ప్రతి మదర్కి ఆల్మోస్ట్ తెలుసుంటుంది. వాళ్ళు సాటిస్ఫాక్షన్గా తింటేనే ఆ తల్లికి ఎంతో హ్యాపీనెస్ అండి. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇడ్లీ తీసాను. చూడండి, ఇడ్లీ మాత్రం చాలా బాగా వచ్చాయండి. మెత్తగా నోట్లు వేస్తే కరిగిపోతున్నాయి. నేనైతే ఏమేయనండి, జస్ట్ మినపప్పు రైస్ మాత్రమే, సారీ రవ్వ వేస్తానండి. ఇంకా ఉంటే మాత్రము అటుకులు వేస్తానండి, అంతకు మించి నేను ఏం వేయనండి. కానీ చాలా బాగా వచ్చాయి. ఇంకా నేను అన్ని తీస్తే ఎందుకంటే గిన్నె అనేది డైనింగ్ టేబుల్ మీద పెద్ద మెస్సీగా అనిపిస్తుంది అనేది ఒకేసారి తీసేసి అయితే నేను ఇక్కడ ప్లేట్లో పెడుతున్నాను. ప్లేట్లో పెడితే చల్లారితే అని క్వశ్చన్ రావచ్చండి. లేదండి, ఇంకా నెక్స్ట్ పిల్లలకి వేయడమేనండి. బాక్స్లో 2 పెడతా, ఈ పాపకు 2, ఆ పాపకు 2, నాకు 2 అండి, అయిపోతుంది కదండి. మళ్ళీ పెద్ద గిన్నె పెద్ద పని కదండి. అయినా ఎన్ని వస్తువులు ఉంటే అంత పని అవుతుందండి ఇంట్లో. అసలు వస్తువులు లేకపోతేనే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ అండి. ఒకప్పుడైతే వస్తువులు ఉండాలనేసి అన్నీ తీసుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే అదే వేడిగా ఉండేదాన్ని ఏమంటారండి, నాకైతే ఐడియా లేదు. అది ఉంది, నేను తీసుకున్నాను, ఇప్పుడు వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అందులో వేసి తోమడం పెద్ద పనే కదండి. అట్లా అయితే ఇంకా నేనైతే ఇడ్లీ ఇలా ప్లేట్లో తీసి అయితే పెట్టాను. నేనైతే మరి కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీరైతే గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్త వీడియోస్తో పెడతాను. ఇంకా నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యి ఇంకా మంచి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇంకా నేను కొంచెం ముందుకు పోవాలని అయితే నేను అనుకుంటున్నాను. మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అయినా యూట్యూబ్లో అందరూ ఎంతోమందికి ఎన్నో విధాలుగా హెల్ప్ చేశారు, నాకు కూడా హెల్ప్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నానండి. ఎంతో కాన్ఫిడెన్స్తో నేనైతే ఈ వీడియోస్ అయితే పెడుతున్నాను. ప్లీజ్ అండి, ఇంకో 500 సబ్స్క్రైబర్స్ అయితే వస్తే నేను 1000కి వెళ్ళిపోతానండి. నాకు 1000 సబ్స్క్రైబ్ మా ఫ్యామిలీని అందరినీ పిలిచి సెలబ్రేట్ చేసుకోవాలని నా డ్రీమ్ అండి. నిజంగా చెప్తున్నాను. ఆ డే వచ్చిన రోజు నా హ్యాపీలో, నా ఫేస్లో ఎంత హ్యాపీ ఉంటుందని ఆ రోజే మీ అందరికీ చూపిస్తున్నాను. నేను కూడా ఆ రోజే అందరి ముందుకి కనబడతానండి. ఇంకా 1000 సబ్స్క్రైబ్స్ అయిన రోజు మీ అందరికీ నేను వస్తానండి. ఇదైతే మండే రోజు, ట్యూస్డే రోజు వీడియో అండి. నేను ఈ వీడియో ఎందుకు చేశానంటే మేము బయటికి ఒక మంచి పని మీద వెళ్తున్నామండి. సో నేను అందుకైతే దీపం పెట్టానండి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, నేను ఎక్కడికి వెళ్ళాను, వెళ్తున్నాం అనేది. మీరు షార్ట్స్లో కూడా నేను పెట్టాను. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్స్ చేయండి. మంచి పనికి వెళ్ళేటప్పుడు దేవుని దండం పెట్టుకొని వెళ్ళాలి కదా. మరిన్ని విషయాలతో రేపటి వీడియోలో కలుసుకుందామండి. బాయ్.